ఆశీర్వాదం శాశ్వత జీవం కలుగుతుంది. చేతులు చాచి ఎదురు చూస్తున్న తండ్రి సన్నిధిని పశ్చాత్తాపంతో చేరుకోవడం ద్వారా. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకోనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకోనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. లోకమందు ఎవరైనా మంచి వారిక చూస్తారు. అర్హతలను గమనించి అవకాశాలు ఇస్తారు. ఏమీ లేని దీనులైన యేసు ఆశ్రయమిస్తాడు. ఏమీ లేని దీనులైన యేసు ఆశ్రయమిస్తాడు. యోగ్యతలను లెక్కించడండి, యోగ్యులుగా మార్చేస్తాడండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. దేవుళ్ళను వారెవరైనా దుష్టులను శిక్షిస్తారు. నీతిమంతుల రక్షించ దిగి వచ్చామని చెబుతారు. పాపులైన వారి కొరకే యేసు భూమికి వచ్చాడు. పాపులైన వారి కొరకే యేసు భూమికి వచ్చాడు. దోషములను లెక్కించడండి, పావనులుగా చేస్తాడండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. మరి ఒకసారి నీ పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించుకుంటున్నాం. ఈరోజు ప్రభువా మరి సత్య బేబీ ప్రియ తీసుకున్నటువంటి ప్రభువా గృహాన్ని బట్టి స్తోత్రాలు. నూతన గృహంలో ప్రభువా మేమందరం నీ నామమును ఘనపరుస్తున్నాం, నీ నామమును హెచ్చిస్తున్నాం ప్రభువా. నేను ఇంటి గృహ విషయంలో నువ్వు చేసిన మేలు కొరకై స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ఇంటికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. మరి తండ్రి సత్య బేబీ ప్రియా పిల్లలు నేను వారి పట్ల వారి కుటుంబం పట్ల జకర్యా
2:5 జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారంగాను దాని మధ్య నివాసనై మహిమకు కారణభూతుడిగా ఉంటానని ఇదే యెహోవాకు సెలవిచ్చినటువంటి నీ వాగ్దానాన్ని తండ్రి గృహంలో నా పిల్లల పట్ల నెరవేర్చి మహిమ పొందమని ఇచ్చినటువంటి ప్రభు గృహ ప్రవేశాన్ని బట్టి తండ్రి ఆశీర్వించి దీవించండి. నేను ఆ పాస్టర్ అమ్మ ప్రభు మరి పాస్టర్ చేసిన ప్రార్థన కొరకై స్తోత్రాలు. వచ్చిన బంధువులందరినీ దీవించి ఆశీర్వదించండి. నేను మహిమకరంగా ప్రభువాను ఆది అంతముండి నడిపిస్తున్న దేవా, నేను ముగి వరకు మాతో ఉండి నేను ఈ కార్యాన్ని నువ్వే ముగించుకోమని ప్రభా వారు చేరవలసిన గమ్యస్థానాలు చేరు వరకు మాతో ఉండమని నాకు ఇచ్చిన సమయం కొరకై మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి నేను నీ ఆశీర్వాదం ఇంటిలో ప్రభువా మెండుగా వృద్ధి పొందించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కన్నవారు ఎవరైనా మాట వింటే ప్రేమిస్తారు. లోబడని తమ పిల్లలను భారంగా భావిస్తారు. దారి తప్పిన వారికైనా యేసు స్వాస్థ్యం ఇస్తాడు. దారి తప్పిన వారికైనా యేసు స్వాస్థ్యం ఇస్తాడు. చేసిన తప్పులు లెక్కించడండి, ఇంటిలో చేర్చుకుంటాడండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకొనండి. అనుమానాలు వదిలేయండి, అనుకూల సమయం ఇదే చేరుకొనండి. ఆదరించి ఆశీర్వదించే మంచి దేవుడు ఇడుగోనండి. కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం. దేవుడిచ్చిన సమృద్ధిని అనుభవిస్తూ నా కష్టార్జితమందు సంతోషిస్తున్నాను. నాకున్న ఈ స్థితి దేవుని కృప వలన కలిగినదని ఎరిగి కృతజ్ఞతతో ఆయనను స్తుతిస్తున్నాను. సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా. సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా. నీ మేలుల లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం,
కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. ఒకవేళ నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే. స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన నిండి వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు చేయువాడు, మంచి చేయువాడు. ఈ గృహం ఇచ్చారు అనే కాదు, కానీ ఇక్కడ ఉన్న మనందరినీ అనుదినము నూతన వాత్సల్యత కలిగి కృప వెంబడి కృపను కుమ్మరిస్తూ మనలను ఆయన పోషిస్తూ జీవింపచేస్తూ ముందుకు నడిపిస్తున్నాడంటే దేవుని కృప, దేవుని దయ అయి ఉన్నది. మరి ఈ సమయంలో అద్భుతమైన రీతిలో దేవుడు తన వాక్కు ద్వారా ఈ కుటుంబంతో ఇక్కడ ఉన్న మనందరితో మాట్లాడబోతున్నాడు. ఎన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఆ ఆశీర్వాదాలు రావాలి అంటే ఇల్లు కట్టుకున్నాం, ఇంకా ఇంట్లోకి ఫర్నిచర్ తెచ్చుకోగలం, సంతోషం కొనుక్కుంటామా? ఎవరిమైనా వెళ్ళి సమాధానం కొనుక్కోగలమా? సంతోషం కొనుక్కోగలమా? ఆ సంతోషం సమాధానం కావాలి అంటే దేవుని కృప అవసరం. కాబట్టి ఆ సంతోష సమాధానాలను, సమృద్ధి సంతృప్తిని ఇవ్వగలిగిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు ఇక్కడ మనందరము కూడుకొని ఉన్నాం. ప్రతి విషయంలో దేవుని పిల్లలుగా మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తామో కృప వెంబడి కృపను పొందుకోగలుగుతాం. మరి ఈ హౌస్ చూసినప్పుడే, ఇంటి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో 126వ కీర్తన ద్వారా మాట్లాడి ఉన్నాడు. మరి ఆ రోజు ఆ మాటల ద్వారా మాట్లాడావు ప్రభువా, ఇంకా ఏం ఆశీర్వాదం ఉంటుందయ్యా? 126వ కీర్తనలో నీ నోటి నిండా నవ్విస్తానన్నాడు, నా నాలుక ఆనందగానముతో నింపబడుతుందన్నాడు, కల కనినట్టుగా కార్యం చేస్తానన్నాడు. మరి ఎన్ని రీతిలుగా దేవుడు దీవించాడు, ఇంకా ఏం ఆశీర్వాదం ఉంటుంది అని ప్రార్థించినప్పుడు ఈ దినమున కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ హౌస్ ఓపెనింగ్కి వచ్చిన ఈ కుటుంబంతోనూ వచ్చిన మనందరికీ కానీ దేవాది దేవుడు దివ్యమైన ఆశీర్వాదాలతో దీవిస్తున్నాడు. చూద్దాం 147వ కీర్తన. బైబిల్ ఉన్న వారందరం ఓపెన్ చేద్దాం. 13, 14 వచనాలు చదువుదాం. ఆమేన్. గుమ్మముల గడియలను ఆయన ఏం చేశాడు? బలపరిచాడు. ఎంత పెద్ద బంగ్లా బిల్డింగ్ కట్టుకున్నా ఇంటికి సేఫ్టీ ఏంటివి? గుమ్మానికి ఉన్న గడియలు. మరి ఒక మనిషికి, ఒక కుటుంబానికి ఇల్లు ప్రొటెక్షన్. చలి నుండి, వర్షం నుండి, ఎండ నుండి ఇల్లు మనకి ప్రొటెక్షన్. ఇంటికి ప్రొటెక్షన్ ఏంటి అంటే దేవుని కాపుదల. మరి ఉదయకాలమున మరి భయంకరమైన వర్షము నిన్న ఇవాళ ఉదయకాలం వరకు, కానీ 3:30కు మరి మేము దిగాం రైల్వే స్టేషన్లో. కూర్చొని ప్రార్థన చేశా, ప్రభువా వర్షము ఆటంకముగా ఉండకూడదు ప్రభువా, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, కార్యం చేయమన్నప్పుడు వర్షాన్ని ఆపాడు దేవుడు, చక్కటి వాతావరణం ఇచ్చాడు. తర్వాత ప్రార్థన చేస్తే ఈ వాక్యాన్ని దేవుడు చూపించాడు, నీ గుమ్మముల గడియలను
దేవుడు ఏం చేశాడంట? గట్టిగా బలపరిచాడు. అంటే మొదటిగా ఏంటి అంటే ప్రొటెక్షన్, మనకొక కాపుదల. ఎంత పొజిషన్లో ఉన్న వాళ్ళైనా ప్రోటోకాల్ పెట్టుకున్న వాళ్ళకు లేని ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషుల కన్నా, ఈ లోకంలో ఉన్న శక్తి కన్నా, జ్ఞానము కన్నా సర్వలోకనాథుడు, సర్వసృష్టికర్త అయిన దేవుని ప్రియ బిడ్డలుగా మనం ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు మన గుమ్మముల గడియల ఈ కుటుంబాందే కాదు, ఇక్కడికి వచ్చిన మన అందరితో దేవుడి దినమున మాట్లాడుతున్నాడు. ఒక ఇంటికి ప్రొటెక్షన్ ఏంటి అంటే ఆ గడియలను బలపరచారు. రెండవ మాట చదువుదాం. ఆమేన్. మొదటిది ఇంటికి ప్రొటెక్షన్, రెండవది నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. చాలామంది పెద్ద పెద్ద మంగళాలు కట్టుకుంటారు, పిల్లలు ఎక్కడో ఫారెన్లో ఉంటారు. ఆ పిల్లలు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అంటే మన మధ్య మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించి ఉన్నాడా? ఆశీర్వదించి ఉన్నాడు. మరి ఈ కుటుంబంలో కానీ, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబంలో కానీ, ప్రభువా ఏ రీతిగా నీవు దర్శిస్తావయ్యా అన్నప్పుడు నీ మధ్య నీ పిల్లలను నేను ఆశీర్వదించి ఉన్నాను. ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఇది రెండవ ఆశీర్వాదం. మొదటిది ప్రొటెక్షన్, రెండవది పిల్లలను మన మధ్య. ఏ పేరెంట్ అయినా కష్టపడేది దేని కొరకు? పిల్లల కొరకు. కానీ వాళ్ళు ఆ ఆశీర్వాదాలు అనుభవిస్తారో లేదో తల్లిదండ్రులు ఊహించలేరు. సంపాదించగలుగుతారు కానీ కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉంటారు. కానీ మన మధ్య మన పిల్లలను ఆశీర్వదిస్తానన్నాడు. మన మధ్యలోనే పిల్లలతో కలిసి ఆశీర్వాదం అందుకునే కృప ఈ కుటుంబానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేస్తాడు. మరి ఒక వచనాన్ని చదువుదాం. చాలుమా. మూడవ మాట సరిహద్దు. ఈ ఇంటికి ఒక సరిహద్దు ఉంటుంది. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేస్తానన్నాడు. అర్థమైంది కదా. సమాధానం వెళ్ళి కొనుక్కోగలమా? ఇంకొక 5 cents ఇటు అటు అయినా స్థలం కొంటాం కదా, స్థలం కొనగలం, సమాధానం కొనలేము. కేవలము దేవుని కృప, దేవుని దయ. మరి మన ఇక్కడ ఈ కుటుంబం యొక్క సరిహద్దులలో దేవుడు సమాధానం అనుగ్రహించాడు. ఇన్ని రోజులు సమాధానం అన్నది లేక అసమాధానముతో మరి అశాంతితో ఉండవచ్చేమో, కానీ దినమున దేవాది దేవుడు మీకు కుటుంబానికి అలాగే ఇక్కడ ఉన్న వారికి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదము నీ సరిహద్దులలోనే. ఇంట్లో సరిహద్దులోనే సమాధానం ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? మన సరిహద్దులలోనే సమాధానం ఉంటే మన గృహములో సంతోషమే, నిత్యానందమే, నోటి నిండా నవ్వే. మరి స్టార్టింగ్లో చదివినటువంటి కీర్తన భాగములో నీ వెంట నా వెంట కృపాక్షేమాలు వచ్చునుగా కానీ దావీదు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా వెంట కృపాక్షేమాలు. అంత మాట దావీదు ఎందుకు చెప్తున్నాడంటే దావీదు దేవుని యందు నమ్మిక ఉంచాడు. దావీదు ఒక విషయం, దేవుడు నాకు ఎన్నైనా ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎంతైనా దీవిస్తాడని నా వెంట కృపాక్షేమాలు వస్తాయన్నాడు. మరి సరిహద్దులలో సమాధానమునిచ్చే దేవుడు కుటుంబంలో సంతోషము సమాధానముతో నింపి ఆశీర్వదించి దీవిస్తాడు. ఇక నెక్స్ట్ ఆమేన్. మొదటిగా ప్రొటెక్షన్ ఉంది, రెండవదిగా పిల్లలను ఆశీర్వదించాడు, మూడవది ఏముంది? సరిహద్దులో సమాధానం ఉంది. ఇవన్నీ ఉంటే మన కడుపు నిండుతుందా? ఎవరికైనా ఇల్లు అంతా ఇల్లు ఉంది, బాగుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళు కూర్చొని ఇల్లు చూసుకుంటారు, నైట్ అయ్యాక అవుతుంది, ఆకలి అవుతుంది. కానీ దేవుడు మంచి గోధుమలతో దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఆహారం ఏంటంటే ఆత్మీయ ఆహారము, మనకు కావలసినటువంటి ఆ శరీర బలానికి ఇచ్చే ఆహారము మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడను నేనే, ఆయనే. కాబట్టి ఈ 4 ఆశీర్వాదాలు దేవుడు ఈ యొక్క సమయంలో, ఈ మధ్యాహ్న సమయమున ఈ కుటుంబానికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేస్తున్నాడు. అయితే ఈ వాగ్దానాలన్నీ కావాలి అంటే మనం ఏం చేయాలి?
మన పనులు మనం చేసుకుంటూ మన జ్ఞానముతో మనము జీవిస్తూ మన ఇష్టం వచ్చినట్లుంటే కుదరదు. గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు మహారాజు చేస్తే ఆ మహారాజు ఆయన రాజు ఏమంటున్నాడు? రాజుకేమైనా తక్కువనా? రాజు ఏమైనా అదే ఒక చిన్న పొజిషన్, ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే ఒక భరోసా పడతారు మనుషులు. నేను బ్రతికినన్ని రోజులు నాకు శాలరీ వస్తుందంటారు. కానీ దావీదు చెప్తున్న మాట ఏంటి? యెహోవా నా కాపరి, దేవుడు నా కాపరి కాబట్టి లేమి అంటే దరిద్రత కలగదు అంటున్నాడు. రాజ్యములో ధాన్యం ఉంది, సైన్యం ఉంది, ఎంతో ధనం ఉంది. కానీ దేవుని మీద దావీదు ఆధారపడినట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడేవారమే, యేసుక్రీస్తును నమ్మిన వారమే. కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో కనిపిస్తుంది ఏంటి అంటే మనకున్న ధనమో, మనకున్న బలమో, మనకున్నటువంటి అశక్తి సామర్థ్యాలు, మనల్ని ప్రేమించేవారో అవి ఇవి అన్నీ కనిపిస్తాయి. అవన్నీ తాత్కాలికమే. అన్ని వేళలా ప్రాంతం ఏదైనా, పరిస్థితి ఏదైనా దేవుని ప్రేమ మాత్రమే స్థిరమైనది, మారనిది, మార్పు చెందనిది. కాబట్టి దేవునిని, యేసుక్రీస్తు వారిని ఈ గృహానికి కాపరిగా, ఈ కుటుంబానికి యజమానుడిగా, మీ జీవితాలకు నాయకుడిగా ఉంచుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ వాగ్దానాలన్నీ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుస్తాడు. దావీదు గురించి చిన్నప్పటి నుండి మనకు తెలుసు. చాలా అది టేక్ ఇట్ ఈజీ లాగా అనుకుంటారు. దావీదు అనగానే మనకు తెలుసు అని. ఎట్లున్నాడు దావీదు? దావీదు రాజు అవుతాడు అన్నది దావీదుకు తెలియదు, దావీదు తల్లిదండ్రులకు తెలియదు, స్నేహితులకు తెలియదు. దావీదు భవిష్యత్తు దావీదుకు తెలీదు, మన భవిష్యత్తు మనకు తెలీదు. దావీదు ఒకవేళ దేవుణ్ణి దీవిస్తే 50 గొర్రెలు ఉన్న వ్యక్తి, గొర్రెల కాపరి 500 గొర్రెలైనా కొనుక్కోగలడు. కానీ తన వృత్తి ఏంటి? తనకు దేవుడిచ్చిన స్థితి ఏంటి? ఎందుకు దావీదును దేవుడు దీవించాడు అంటే దావీదు ఒక పని చేశాడు. ఈ దినమున మనందరం ఆ పని చేయగలగాలి. ఏంటి దావీదు చేసిన పని అంటే తనను తాను ఆరాధికుడిగా మార్చుకొని ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించాడు. పాట మైక్ పెట్టుకొని, సౌండ్ సిస్టమ్ పెట్టుకొని, ఆర్కెస్ట్రా పెట్టుకొని పాటలు పాడటమే ఆరాధన కాదు. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించగలగాలి. కొంతమంది కారణాలు చెప్తారు, నా పొజిషన్ను బట్టి నేను ఇక్కడ పాట పాడలేను. ఇంకొంతమంది మాకున్న కష్టాన్ని బట్టి మేము స్తుతించలేము. ఇంకొంతమంది ఈ క్లైమేట్ను బట్టి. ఇట్లాంటి వద్దు. దావీదు జీవితాన్ని ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళాక కానీ ఆలోచించండి. గొర్రెలు కాసుకునే వ్యక్తి చేతిలో ఏముంటుంది? ఏం తీసుకెళ్తాడు? చద్దన్నం కదా. వేడివేడి అన్నం తీసుకెళ్తారా? ఏముంది? చద్దన్నం తీసుకెళ్ళాడు. ఇంకొక చేతిలో ఏముంటుంది? గొర్రెలు అదిరిచ్చేకి కర్ర. ఒక చేతిలో చద్దన్నము, ఇంకొక చేతిలో దుడ్డు కర్ర. తల మీద ఏముంటుంది? తలపాగ ఉంటుంది. ఎక్కడ కూర్చొని భోజనం తింటాడు? ఏ చెట్టు కిందనో ఏ రాయి మీదనో కూర్చొని తింటాడు. చేతిలో దుడ్డు కర్ర, ఒక చేతిలో చద్దన్నము, తల మీద తలపాగా, ఏ చెట్టు కిందో గుట్ట మీదనో కూర్చొని భోంచేసే దావీదు ఎక్కడ అసంతృప్తి చెందల. తల్లిదండ్రులు ఇచ్చిన పనిని చేసుకుంటూ, అన్నలు రాజ్యంలో ఉన్నప్పటికీ వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. నా పరిస్థితి ఏంటిది అనుకోలేదు. దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు అనుకున్నాడేమో. ఆ ఎండలో, వానలో, చలిలో, ఆ అడవిలో, అరణ్యంలో ఎక్కడ గొర్రెలు తీసుకెళ్తాడో అక్కడ పాట పాడుకుంటూ వెళ్ళేవాడట. అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడట. అలా ఆరాధిస్తున్నటువంటి ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు మరి దావీదు లైఫ్ స్టైల్ మార్చేశాడు. ఆ దుడ్డుకర్ర చేతిలో రాజు అవ్వగానే రాజదండం వచ్చింది. దుడ్డుకర్ర పెట్టుకుంటారా రాజు? తల మీద ఏమొస్తుంది రాజుకు? కిరీటం వచ్చింది. ఎక్కడ కూర్చుంటాడు? ఏం ఫుడ్ తింటాడు? రాజభోజనం. ఈ ఇంత మార్పు రావడానికి కేవలం కారణం దేవుణ్ణి స్తుతించుట. స్తుతి మీ స్థితి మారుస్తుంది. స్థితి
మార్చేస్తుంది. కాబట్టి దినమున ఫైనాన్షియల్గా అన్నీ ఉన్నప్పటికీ క్రైస్తవ కుటుంబాలలో ఆత్మీయ ఐశ్వర్యాన్ని కోల్పోతున్నారు. ఆర్థిక ఐశ్వర్యం ఉంటుంది, ఆత్మీయ ఐశ్వర్యం ఏంది అంటే పాటలు పాడడం, ప్రార్థన చేయడం, సాక్ష్యము చెప్పడం, ఇతరులను ప్రభు సన్నిధికి నడిపించడం. ఈ దినమున ఆర్థిక ఐశ్వర్యముతో పాటు ఆత్మీయ ఐశ్వర్యము, ఆరోగ్యము, సమస్త ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయాలనే ఇక్కడ అందరినీ మనల్ని జతపరిచాడు. ప్రార్థన చేసుకుంటామండి. ఎక్కడికి వెళ్ళినా ప్రభా ఎవరిని నడిపిస్తావో నువ్వు మాకు తెలియదు ప్రభా, మీ ఉద్దేశంలో ఉన్న వారిని నడిపించమయ్యా, ఏ మాట ద్వారా నువ్వు మాట్లాడతావో తెలియదు తండ్రి అని అడిగినప్పుడు దేవుడు 147వ కీర్తన 13, 14 వచనాలు ఈ వాగ్దానాలు మనందరికీ దయచేయడమే కాకుండా మనల్ని మనం ఆరాధికులుగా మార్చుకోగలిగినట్లయితే ఆ దేవాది దేవుని సన్నిధి ప్రసన్నత మనం అనుభవిస్తాం. ఈ యొక్క వాగ్దానాలన్నీ మనం పొందుకుంటాం. లేచి నిలబడి తీర్మానం చేసుకుందామా? ప్రతి ఒక్కరం లేచి నిలబడి ఎక్కువగా నీ పరిస్థితిని బట్టో నీకున్న పరపతిని బట్టో ఆలోచిస్తూ జీవిస్తున్నావేమో. నీ ఆలోచన తీరు మారాలి. నా దేవుని దయ, నా దేవుని కృప వలన దావీదు ఎంత గొప్పగా చెప్తున్నాడు. గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు మహారాజును చేస్తే దుడ్డు కర్రతో, చద్దన్నముతో, తలపాగతో చెట్టు కింద గుట్ట మీద కూర్చొని భోంచేసే దావీదు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ దేవాది దేవుడు దావీదును మహారాజును చేసి తల మీద కిరీటము, కూర్చోవడానికి సింహాసనము, రాజదండము, రాజభోజనం ఇస్తే దేవుడే నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ మాట చెప్పగలిగే అనుభవంలోనికి రావాలి. నా దేవుని దయ వలన మాత్రమే ఈ దినమున నేను ఈ రీతిగా ఉన్నాను. నా దేవుని కృప వలన మాత్రమే నేను, నా కుటుంబము పోషించబడుతున్నాం, దీవించబడుతున్నాం. నన్ను నేను ఆరాధికురాలిగా మార్చుకుంటాను. ప్రభా, ఆత్మీయ ఐశ్వర్యము నాకు దయచేయమయ్యా. ఆత్మీయ ఐశ్వర్యం ఉంటే ఆర్థిక ఐశ్వర్యం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆహారము తింటే శరీరానికి బలం, వాక్యము వింటే ఆత్మకు బలం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతావంటున్నాడు. అన్ని విషయములలో వర్ధిల్లాలి. తీర్మానం చేసుకుంటుండగా చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలములలో నివసించే మా పరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా. పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినట్టుగా నీ అనాది సంకల్పాన్ని బట్టి, నీ చిత్తాన్ని బట్టి ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో దేవా సత్యమంకుల కుటుంబానికి మీరు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి మేమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. అవును తండ్రి, ఎవరు ఊహించని విధముగా ఈ ప్రాంతములో మీరు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి, మీరు చేసిన మేలును బట్టి ఎంతో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి ప్రతి ఒక్క బంధువులను, ప్రతి ఒక్క స్నేహితులను, శ్రేయోభిలాషులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. అవును దేవా, మీలో ఉన్నటువంటి ఆ యొక్క కృపను, ఆ ప్రేమను వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ గృహంలో వారు నివసిస్తుండగా దేవా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప బహుమానములను యేసునామంలో దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబానికి అధిపతిగా మీరే ఉండి నడిపించి, ఈ కుటుంబానికి కావలసిన ప్రతి ఒక్క అవసరతల అక్కర్లు తీర్చి మీరే ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పేరు పేరున ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. ఈ కుటుంబాన్ని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని అష్టైశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో దీవించి ఆశీర్వదించండి. ఈ గృహము చుట్టూ నీ అగ్ని ప్రాకారములను మీరు ఉంచి సంరక్షించి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధి ఈ యొక్క కుటుంబానికి తోడుగా ఉండి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు నీ వాక్యంతో మాట్లాడి దర్శించి సంధించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ,
మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అతి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము సమాధానం మనకును సకల పరిశుద్ధులకును ఈ గృహము చుట్టూను దేవుని కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు రక్తమే జై, ప్రభు రక్తమే జై, ప్రభు యేసయ్య నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. తలంచుచుండా స్తుతి గానమే పెదవుల నిండా, మీ మేలుల తలంచుచుండా స్తుతి గానమే పెదవుల నిండా. స్తోత్రం. ఆంటీ వాళ్ళ రక్షణ మినిస్ట్రీ ద్వారా మేము నేర్చుకునేది ఏంటంటే ప్రేమించడం, క్షమించడం, ప్రార్థించడం, ఆదరించడం, ఇలా చాలా చాలా మాకు నేర్పించింది. మా ఆత్మీయ జీవితంలో చాలా చాలా నేర్చుకున్నాం. మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప, దేవుడిచ్చిన ఆత్మీయ తల్లి అయిన పాస్టమ్మ గారు, పెప్సీ బ్రదర్ గారు, అలాగే మాకు ఆత్మీయ తండ్రి అయిన అంకుల్ డేవిడ్ అంకుల్ కూడా మాకు ఎంతగానో ఆదరించేవారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచేవాడు. మేమంటే చాలా చాలా ప్రేమ. కడపకి వెళ్తే చాలు ఎంతగా చూసుకుంటాడంటే అంతగా చూసుకుంటాడు అంకుల్. అలాగే పెప్సీ కూడా నా ఆత్మీయ సహోదరుడు పెప్సీ. నా చెల్లి అయితే రాలేదు, ఆత్మీయ సిస్టర్ అయిన లాఫీ రాలేదు. అంకుల్ రండి అంకుల్. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. మా బంధువుల తరపున, ఆత్మీయుల తరపున, స్నేహితులు అందరి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. లోటు రానికుండా కార్యము చేసిన పోషకుడా, అన్నపానం లోటు రానికుండా కార్యము చేసిన పోషకుడా, ఆరోగ్యములను కుదుట పరచి, ఆరోగ్యములను కుదుట పరచి ఆయుష్ పెంచేవాడా, జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా, జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా. సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా, జీవమార్గం తప్పి పోనీకుండా జ్ఞానము నేర్పిన ప్రాపకుడా, జీవమార్గం తప్పి పోనీకుండా జ్ఞానము నేర్పిన ప్రాపకుడా, ఆటంకములను అనువు పరచి, ఆటంకములను అనువు పరచి ఆకాంక్ష తీర్చేవాడా, జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా, జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా. సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా,
కాయ కష్టం పాడు కానికుండా లాభము కూర్చిన శ్రీకరుడా కాయ కష్టం పాడు కానికుండా లాభము కూర్చిన శ్రీకరుడా ఆదాయములను పదిలపరచి ఆదాయములను పదిలపరచి ఆధిక్యమిచ్చేవాడా జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా సకల ఆశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా సకల ఆశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా నీ మేలుల తలంచుచుండా స్తుతిగానమే పెదవుల నిండా నీ మేలుల తలంచుచుండా స్తుతిగానమే పెదవుల నిండా జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా సకల ఆశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా